అక్క, బాధకి భావం ఉండదు, అది ఆలోచించనివ్వదు. అంతవరకు నువ్వు మళ్ళీ వెళ్ళొద్దు. నువ్వు ఒంటరిదానివి అయిపోయావని అనుకోవద్దు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఆ రోజు వస్తుంది, ఎవరో వస్తారు, అమ్మ మనసు మారుస్తారు, మారాల్సిన వాళ్ళు మారతారు. మీరు కలుస్తారక్క. ధైర్యంగా ఉండు ప్లీజ్. ఉండమ్మా, మా కోసం ఉండు. దుర్గమ్మ, అక్కనిలా చూడలేకపోతున్నాను. ఇంకెప్పుడమ్మా అమ్మ మారేది? నువ్వే ఏదో ఒక రూపంలో వచ్చి అమ్మని మార్చాలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సిఐ గారు ఉన్నారా? లోపల ఉన్నారమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. సిఐ శ్రీనివాసుని, ఇది నా సెకండ్ నెంబర్లే. నీకు ఇవ్వలేదా? సర్లే కానీ పని అయిపోయిందని మర్చిపోకు. నాతో పని అవ్వకుండా ఉండదు కదా, కాస్త గుర్తుంచుకోండాయా. అది గుర్తు చేద్దామని చేశా. ఓకే, ఉంటా. చెప్పండి. మావి 10 లక్షలు పోయాయి సార్. దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. ఓకే, ఎక్కడా? ఎప్పుడు? చాలా రోజులైంది సార్. ఏంటమ్మా ఎప్పుడో పోతే ఇప్పుడొచ్చి చెప్తున్నావు? 10 లక్షలంటే మాటలా? అప్పుడే వచ్చి కంప్లైంట్ ఇస్తే రికవరీ చేసేవాళ్ళం కదా. అప్పుడే వచ్చారు సార్. మీరు కంప్లైంట్ తీసుకోలేదు. తీసుకోలేదా? ఎవరి తాలూకా నువ్వు? రాధమ్మ కూతుర్ని. సార్ సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి, ఏమైంది? నా పేరు రాధమ్మ సార్. రోడ్డు మీద వస్తుంటే ఒక దొంగ నా దగ్గర నుంచి డబ్బులు లాక్కుని పారిపోయాడు సార్. అవునా? ఎప్పుడు? ఇప్పుడే సార్. ఎంత? 10 లక్షలు. నా పేరు అక్షర. ఓహో, ఆ కేసా? డీటెయిల్స్ అడిగితే చెప్పలేకపోయారు కదమ్మా, అందుకే కంప్లైంట్ తీసుకోలేదు. చెప్పలేకపోయారా? చెప్పనివ్వకుండా చేశారా? మైండ్ యువర్ వర్డ్స్, ఓకే? మీరు మీ డ్యూటీ సక్రమంగా చేస్తే మేమెందుకు మాట్లాడతాం సార్? అక్రమంగా వెళ్తేనే కదా కొంతెత్తి ప్రశ్నిస్తాం. నీ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రశ్నలతో జవాబుదారితంగా ఉండడానికి మీకు ఈ జాబ్ ఇచ్చారు, అది మర్చిపోకండి. నువ్వు నాకేం గుర్తు చేయొద్దు. వచ్చింది ఇందుకే అయితే వెళ్ళొచ్చు. గోపాలకృష్ణ మీద కంప్లైంట్ రాయండి, అప్పుడు వెళ్తాను. గోపాలకృష్ణ? ఆయనెవరు? మీ తడబాటులోనే ఆయన మీకు బాగా తెలుసని నాకు అర్థమవుతుంది. చూడక్షరా, నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. నేనున్నదే చెప్తున్నాను సార్. మీరే లేనిపోనివన్నీ మా అమ్మ వాళ్ళకి అంటగట్టాలని చూశారు. న్యాయం కోసం వస్తే ఎందుకు వచ్చామో అనుకొని కుమిలిపోయేలా కన్నీళ్లు కార్చి పంపించారు. ఆడవాళ్ళకి మీరిచ్చే రెస్పెక్ట్ ఏంటో చూపించారు. అంత ఇన్సల్టా నేను మిమ్మల్ని చేసింది? ఇప్పుడేమంటావు? నాకు ఆ గోపాలకృష్ణ మీదే అనుమానం ఉంది అంటున్నాను. కంప్లైంట్ రాయండి, ఆ ఇంట్లో ఎంక్వైరీ మొదలు పెట్టండి. నేను మీతో పాటే వస్తాను. కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే అనుమానం ఉన్న ప్రతి వాళ్ళ మీద కేసు పెట్టడం కుదరదమ్మా. నేను 10 మంది పేర్లు చెప్పట్లేదు సార్, గోపాలకృష్ణ పేరొక్కటే చెప్పాను. నాకు డౌట్ ఉందే వాళ్ళ మీద. ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోవాల్సిందే. ఏంటి బెదిరిస్తున్నావా? నా హక్కుగా అడుగుతున్నాను. తీసుకోను. ఏం చేస్తావు? తీసుకోరా? తీసుకోను. నువ్వేం చేయగలవు? ఏం చేయగలనా? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్లతో రూల్ ప్రకారం ఇలా మాట్లాడితే సెక్షన్ 29 ఆఫ్ పోలీస్ యాక్ట్ ప్రకారం మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయనందుకు మీ మీద చర్యలు తీసుకోవచ్చు. పెనాల్టీ కూడా పడుతుంది. నెగ్లిజెన్సీ ఇన్ పర్ఫార్మింగ్ డ్యూటీ అండ్ అవుట్రీచ్ మోడెస్ట్ ఆఫ్ ఉమెన్. ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి అవమానించినందుకు సెక్షన్ 509 ప్రకారం చర్యలు చేపట్టొచ్చు. ఇంకా
ఫైనల్గా సార్ డబ్బు కాసపడి లంచం తీసుకొని కేసుని పక్కదోవ పట్టించాలని చూసినందుకు సెక్షన్ 171 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు. నేనెవరి దగ్గర లంచం తీసుకోలేదు. మీరు తీసుకున్నారని నేనేమైనా అన్నానా? జస్ట్ సెక్షన్ చెప్తున్నానంతే. సరే సార్, ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకుంటారా లేదా? తీసుకోకపోతే ఆ మాట చెప్పండి. ఇదిగో ఈ రికార్డ్ చూపించి మీడియా ముందు పెడతాను. వాళ్ళని ఇక్కడ పిలిపించేస్తాను. ఒక పని అయిపోతుంది. అప్పుడు నా పని అయిపోతుందమ్మా. నేను కంప్లైంట్ తీసుకోనంటేనే కదా నువ్వు అనాలి. ఓహో, తీసుకుంటారా? తీసుకోండి మరి. పదమ్మా, రైటర్ దగ్గరికి వెళ్దాం. ఏమయ్యా, ఇదిగో ఈ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్. ఎవరి పేరు మీద సార్? గోపాలకృష్ణ. గోపాలకృష్ణ మీద సార్? ఆయన పేరు మీదనే తీసుకో. ఓకే సార్. చెప్పమ్మా. పేరు గోపాలకృష్ణ. ఎంక్వైరీ చేసేటప్పుడు నేను కూడా మీతో పాటు వస్తాను. వెళ్ళేటప్పుడు చెప్తాంలేమ్మా, వద్దురు గాని. ఓకే సార్, రాయండి. అయిపోయింది సార్. ఉండండి, ఫోటో తీసుకుంటాను. సార్, ఇది మీ డైరీలో మెయింటైన్ అవ్వాలి. సెక్షన్ 44 పోలీస్ యాక్ట్ ప్రకారం ఇది కనిపించకపోతే మేము నిలదీస్తాం. ఎందుకు అలా చేస్తాం? ఉంటాయి. వాళ్ళ ఇంటికి ఎంక్వైరీ ఉంటుంది కదా. వెళ్ళేటప్పుడు మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పుడు వద్దురు గాని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నేను నీకు వస్తాను. ఏయ్, వేడిగా ఓ టీ తీసుకురావయ్యా. గోపాలకృష్ణకి విషయం చెప్పారా సార్? ముందు టీ పడినీరా, ఆ తర్వాత చెప్తా. వామో, మామూలుగా లేదుగా. ఏం మాట్లాడింది? నన్నే భయపెట్టేసింది. అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది బావా? నేనొచ్చి ఇంతసేపు అయింది, ఇంతవరకు రాలేదు. సినిమా మొత్తం చూసేసి స్టోరీ అంటే నన్ను అడిగితే ఎలా? మొత్తం వినేసావుగా. ఫోన్ చేసినా ఎత్తట్లేదు. ఎటు వెళ్ళిందంటే నేనేం చెప్పను. అవును మామయ్య, మాకు తెలీదు. నీకు తెలిసిందేరా? రేయ్, వాన్నంటావేంట్రా? మీ అక్క మీద నీకే ప్రేమ ఉందా, మాకు లేదా? అది కాదులే బావా. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? నానోయ్, అమ్మొచ్చింది. మామయ్య, అమ్మొచ్చింది. మెనకా ఎక్కడికి వెళ్ళావు మెనకా? ఏమైపోయావక్క? వచ్చానుగా. వచ్చావులే. వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్పొచ్చుగా. కనీసం నేను ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చుగా. ఫోన్లో ఏం చెప్తానులే అని. ఏం జరిగింది? ఒకటనుకుని వెళితే మరొకటి జరిగింది. అదే అమ్మా, ఏం జరిగిందని అడుగుతున్నారు. మనకు ప్లస్ అవుద్దనుకుంటే మైనస్ ఎదురైందిరా. అబ్బా, సోదాపి పాయింట్కి రా. పాయింట్ బ్లాక్ లో బుజ్జమ్మకు వాళ్ళని చూపిద్దాం అనుకుంటే నాకు చూపించారు సినిమా. అక్క, విషయానికి రా. మధ్యలో బుజ్జం ఎందుకు వచ్చింది? అసలు ఏం చేయడానికి వెళ్ళావు? బయట నేను ఆ మూడో దాని పోస్టర్లు కసిగా చించబోతుంటే అప్పుడు ఆ రాఘవేంద్ర ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకువెళ్ళాడు. ఏంటా అని వెనక ఫాలో అయ్యాను. వాళ్ళందరూ కలిసి ఎగ్జిబిషన్కి వెళ్లారు. అది జరిగింది. చివరికి నా చంపే పగిలింది.
మద్యం ఆగ్రహం నా మీదే పడింది. వాళ్ళు తప్పించేసుకున్నారు. అయ్యయ్యో, మీ సానుభూతి నాకు అక్కర్లేదు. ఫీల్ అవుతున్నాను మేనక. మంచి ఛాన్స్ మిస్ అయిందని బాధపడుతున్నాను. నాకు అలాగే ఉంది. అక్షరానే ఏదో చేసింది, అదే వాళ్ళని తప్పించింది, అదే తప్పించుకుంది. వాళ్ళు దొరకకుండా పోతారా? అప్పుడు చూద్దాంలే. ఏం చూస్తాం? అది ఇంకా మనకి ఏం చూపిస్తుందో. సత్యం, నువ్వు ఉండరా బామర్ది. సిఐ ఫోన్ చేస్తున్నాడేంటి? దేనికి చేస్తున్నాడు? అతనికి ఇవ్వాల్సింది తమ్ముడు అప్పుడే ఇచ్చేశాడు కదా. ఆ రోజు స్టేషన్లో ఇచ్చేసానక్క. మాట్లాడండి. బావా, స్పీకర్ ఆన్ చేయి బావా. వాడి గోల్ ఏంటో మేము వింటాం. నమస్తే సార్. ప్రాబ్లం అయిపోయింది గోపాలకృష్ణ. ఏమైంది సార్? అక్షర అంట స్టేషన్కి వచ్చింది. వచ్చి చాలా రూడ్గా మాట్లాడింది. రాధమ్మ వస్తే కంప్లైంట్ తీసుకోలేదని రెచ్చిపోయింది. అంటే ఆ అమ్మాయి చెప్తుంటే మీరు వింటున్నారా సార్? నా స్టైల్లోనే మాట్లాడాను. ఆ పిల్ల వింటేగా. పైగా పోయిన 10 లక్షలకి మీ మీదే అనుమానం అని చెప్పింది. అవునా? అది మీ పని అని తెలిసిపోయినట్టుంది గోపాలకృష్ణ. అనుమానం అని మీరే చెప్పి మళ్ళీ తెలిసిపోయినట్టుందని మీరే అంటారేంటి సార్? ఎలా తెలుస్తుంది? మేం చెప్పాం, మీరు చెప్పారా? చచా, నేనెందుకు చెప్తాను? ఇంతకీ ఏమైంది సార్? మీ మీద కంప్లైంట్ రాయించింది. ఏంటి అది రాయిస్తే మాత్రం రాసేస్తారా? రూల్స్ మాట్లాడిందయ్యా. నన్నే భయపెట్టింది. కంప్లైంట్ తీసుకోకపోతే రికార్డ్ చేసి మీడియా ముందు పెడతానని చెప్పింది. ఇంకేం చేయమంటావు? సరిపోయింది. అదన్నమాట విషయం. ఇంకోటి ఏంటంటే మీ ఇంటికి కూడా ఎంక్వైరీకి రావాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కూడా మాతో పాటు వస్తుందంట. వస్తుంది. ఇక నేనేం చేయలేను గోపాలకృష్ణ. ఇది చెప్పడమైనా చేశారుగా, సంతోషం. ఉంటాను మరి గోపాలకృష్ణ. విన్నారుగా, దానికి మన మీదనే డౌట్ ఉంది. మనకు పెడుతుంది ఫిట్టింగ్. చెప్పాను కదా, అది ఎక్కడ తగ్గట్లేదు. మనమే తగ్గిపోతున్నాం. ఇంటికి పోలీసులు వస్తే బజార్లో మన పరువే ఉంటుంది. అంతవరకు రానికూడదక్క. మనమే దానికి స్కెచ్ చేయాలి. దాని స్కెచ్లో ఇరుక్కోకూడదు. అవునరా తమ్ముడు, దాన్నే ఇరికించాలి. కానీ ఎలా? ఎక్కడ దొరకట్లేదే. ఆలోచిద్దాం మేనక. ఆలోచన రాకపోదు, మనకు వాళ్ళు దొరక్కపోరు. చెయ్యాలి. వదలకూడదు, వదలకూడదు. అక్షరా, నిన్ను వదలను. ఆవిడకి కావాల్సింది ఈ జన్మకు రాదు. జన్మల వరకు ఎందుకు? బుజ్జమ్మ పంచాయతీ పెడితే తేలిపోతుంది. పంచాయతీలకి పంచనామాలకి మేము రాము. దుర్గమ్మ, నాకేం అర్థం కావడం లేదు. ఈ ఇంటిని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. నువ్వే దిక్కమ్మా. ఇక భారమంతా నీదే.
అమ్మా 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 వేలు తెగి రక్తం కారుతుంది, అది కూడా తెలియట్లేదా? చూసుకోవచ్చు కదా. అప్పు పసుపు కట్టు తీసుకురా. వెళ్ళు. ఏంటమ్మా ఇది? ఇప్పుడేమైందని? చిన్నదే కదా. చిన్నదే, నువ్వు మాట్లాడుకు. అప్పు త్వరగా తీసుకురా. అక్క ఇదిగో. ఎన్నిసార్లు చెప్పినా వినవు కదమ్మా. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, భయపడొద్దు అని అంటున్నాను కదా. అదే ఆలోచనలతో ఉండకమ్మా. నేను చెప్పాను కదా, నువ్వు ఒక్కదానివే ఏం చేస్తావే? మార్పు ఎప్పుడు ఒకరి నుంచి మొదలవుతుందమ్మా. నేను వాళ్ళ తలరాతలు మారుస్తానుగా. ఏమోనే, నువ్వెంత ధైర్యం చెప్పినా ఆ బుజ్జమ్మను తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. అది కాదే, తప్పు మన పక్కన కూడా ఉందిగా. తప్పేం లేదమ్మా, న్యాయమే ఉంది. మనకి తోడుగా లా మాట్లాడడానికి లాయర్ అనే కూడా ఉన్నాడు. చిన్నగారున్నారుగా. చిన్నగారా? సర్టిఫికెట్స్ పోతే తెచ్చిచ్చారు, సైకిల్ చైన్ పోతే కూడా వేసిచ్చారు కదా. చిన్నగారక్క మనకి హెల్ప్ చేస్తున్నారు కదా. ఆయనకి పెద్ద పెద్ద పోలీసులు తెలుసని చెప్పారు కదా. చిన్నగారున్నారు, చిన్నగారున్నారు, చిన్నగారున్నారు. అనయ్య వాటర్ తాగనయ్య. ఇదేంట్రా ఆగట్లేదు? ఎవరో నిన్ను గ్యాప్ లేకుండా తలుచుకుంటున్నారనయ్య. ఎవర్రా? బాకీ వాళ్ళ? వాళ్ళెందుకు తలుచుకుంటారనయ్య? నీ పేరు మర్చిపోవడానికి ట్రై చేస్తారు కానీ. మరి ఇంకెవర్రా బాబు? ఇంకెవరన్నయ్యా? వదినే. వదినా? వదినే నేను తలుచుకుంటారన్నయ్యా. అవునరా, శృతియే నేను తలుచుకున్నట్టుంది. పేరెత్తకుండా వదినా అన్న కాబట్టి సరిపోయింది. శృతియేరా, శృతియే నేను తలుచుకున్నట్టుంది. బాగా తలుచుకున్నట్టుందిగా. మీ అక్క ఎదురా గదిలో ఉందమ్మా. పాలు తాగిందా? లేదు. ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా వినదు, ఇస్తే గానీ తాగదు. అనయ్య, బుజ్జమ్మ రాగానే నీ ఎక్కిళ్ళు ఆగిపోయాయి. శృతి పేరెత్తిందిగా, ఆగక చేస్తాయా? అంతేలే అనయ్య, ఏదైనా షాకింగ్ మాట వింటే ఎక్కిళ్ళు ఆగుతాయి అంటారు. కరెక్టే. శృతి పేరు నా స్టేటస్లో పెడతా, చూసుకుంటారు. ఎక్కిళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఆ పేరు వినిపిస్తా. అబ్బా, ఆ పేరు ఎత్తకరా బాబు, చిరాగ్గా ఉంది. కరెక్టే, వదిన కథ కావాలి. ఏం చేస్తుందో? వాళ్ళేం చెయ్యలేరమ్మా, నేను చెప్తున్నాను కదా. నువ్వేం చెప్పినా 10 లక్షల గురించి అయితే వదలదే. దాని గురించి ఆలోచిస్తే ఎలా అమ్మా? ఐ హ్యావ్ ప్లాన్స్. ఏంటది? చెప్పను, చేస్తా. ఏం చేస్తావో ఏంటో. బుల్లి తెరపై చూస్తారు కదా. ఇక ఈ విషయం వదిలే. ఈ ఇంటికి మగరాయుణ్ణి నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అమ్మా, 10 గురించి నువ్వు మర్చిపో. నువ్వు మాత్రం దేని గురించి ఆలోచించుకు, సరేనా? ప్లీజ్.
అంతేనారా? ఉమ్, నాలాగే ఆలోచిస్తూ తను నిద్రపోదా? ఎలా పడుతుందన్నయ్య? అయితే వెళ్దామా? ఆ? అన్నయ్య ఈ పూట వదిలే అన్నయ్య, రేపు ఎలాగా డ్యూటీ ఉంది కదా. ప్లీజ్ 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 అన్నయ్య. సర్లేరా. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నేను వెళ్ళి పడుకుంటా. ఇలా ఎన్ని రోజులు అక్షర మనకి నిద్రలేని రాత్రులు. రేపు ఈ సమస్యకి పరిష్కారం చేయాలి.